నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు. రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు P4 అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బలహీనపడనున్న వాయుగుండం, రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ వర్షాలు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజస్థాన్లోని కోటా, బుండి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని 1507 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 8,307 కోట్ల రూపాయలతో కటక్, భువనేశ్వర్ మధ్య 6 లైన్ల రింగ్ రోడ్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. राजस्थान में कोटा बूंदी नया एयरपोर्ट बनेगा 1,507 करोड़ रुपए से जुड़ रहा है। कोटा जैसा आप सब जानते हो इंडस्ट्रियल हब भी है, एजुकेशन हब भी है, तो कोटा के लिए डिमांड लंबे समय से एक अच्छे बड़े मॉडर्न एयरपोर्ट की डिमांड रही है और बूंदी और कोटा एक तरीके से करीब करीब आज एक पूरा इकोसिस्टम वहाँ पे बन गया है। एग्जिस्टिंग एयरपोर्ट बहुत छोटा सा है, पुराना है, उसको मॉडर्नाइजेशन किया गया है और अब एक ग्रीनफील्ड एयरपोर्ट, नया एयरपोर्ट बनेगा कोटा बूंदी एयरपोर्ट। कटक और भुवनेश्वर का एक 6 लेन एक्सेस कंट्रोल्ड रिंग रोड बनेगी 8,307 करोड़ रुपए की, बहुत ही मॉडर्न हाईवे एक्सप्रेस वे की तरह का ये बनेगा, एक्सेस कंट्रोल्ड होगा फुली। गोल्डन क्वाड्रिलेटरल का जो NH-16 का हिस्सा कटक और भुवनेश्वर के बीच में से निकलता है, ऑब्वियसली वहाँ पे काफ़ी कंजेशन है, तो लंबे टाइम से एक डिमांड थी कि इसकी एक रिंग रोड बने जिससे कि ट्रैफिक का फ्लो एक अलग। భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ రోజు ఉదయం కొత్త ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాధాకృష్ణన్కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మిత్రపక్షం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తరపున పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు రాధాకృష్ణన్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన పలువురు నాయకులు కూడా రాధాకృష్ణన్ను సత్కరించారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ అయిన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాధాకృష్ణన్ ప్రజల కోసం ఎంతగానో కృషి చేశారని, పలు రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించిన సమయంలో రాజ్యాంగబద్ధ పదవులకు ఆయన వన్నె తెచ్చారని ప్రధాని కొనియాడినట్టు తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం ద్వారా ఓబీసీల పట్ల ఎన్డీఏ తన నిబద్ధతను చాటుకుందని ప్రధాని పేర్కొన్నట్టు కిరణ్ రిజిజు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. नरेंद्र मोदी जी ने अपील किया है कि उपराष्ट्रपति जी के इस चुनाव में जो उम्मीदवार एनडीए ने तय किया है उनको पूरे पार्टी मिल करके
सब पार्टी का दल, सब एमपीज एक साथ आकर के सर्वसम्मति से समर्थन करें, ये आदरणीय प्रधानमंत्री जी ने अपील किया है। आदरणीय सीपी राधाकृष्णन जी बहुत ही उपराष्ट्रपति पद के लिए बहुत अच्छा नाम है, ये सब ने माना है। और जीवन में कोई कंट्रोवर्सी नहीं है, कोई करप्शन नहीं है, कोई दाग नहीं है। बहुत सरल जीवन उन्होंने जिया है और सिर्फ समाज और देश के लिए काम किया है। ఉపరాష్ట్రపతి అభ్యర్థిని విపక్షాలు ప్రకటించాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును వెల్లడించాయి. ఈ మేరకు ఇండి కూటమి నేతలు ప్రకటించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా విద్యను అభ్యసించారు. 2005లో గువాహతి హైకోర్టు సీజేగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా సేవలు అందించిన ఆయన గోవా తొలి లోకాయుక్తగా పనిచేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సిపి రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరికాన్ని సమూలంగా శాశ్వతంగా నిర్మూలించాలనే బలమైన లక్ష్యంతో P4 విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగు వాళ్లు ముందుకొచ్చారని తెలిపారు. దత్తతకు సంకేతంగా అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబాలకు ఆయన అందజేశారు. చేసే విధంగా మనం ముందుకు పోయాం. పేదరిక నిర్మూలన అనేది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. ఆయన ఒకే మాట చెప్పాడు. ఆయన ఆ రోజు చెప్పింది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దగ్గర 25 సంవత్సరాల కంటే ముందే ఆ రోజు ఒక కార్యక్రమం తీసుకొచ్చాం, వెలుగు అని. ఆ వెలుగు కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం పేదరిక నిర్మూలన. అలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం. ఈ దేశంలో ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ల కోసం కష్టపడేదాని కోసం చాలా మంది శ్రమ చేశారు. ఇటీవల కాలంలో వ్యాపారస్తులను కూడా తిరిగి సమాజానికి ఇవ్వడం కోసం CSR కూడా తీసుకొచ్చారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్. అమరావతి ముంపుకు గురైందంటూ వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయంలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో అసత్యాలను ప్రచారం చేస్తూ వైసీపీ ప్రజల్లో అభద్రతాభావం నింపుతోందన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీద ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం. ఈరోజు ఎక్కడో ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? నీళ్ళు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు పునాదుల్లోని కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవో ఒక దగ్గర. దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని, వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకు వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ సోషల్ మీడియా బ్యాచ్? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరగడంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 21న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారులు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలోని రవాణా వసతులు, నైపుణ్యత, వివిధ వ్యాపార ప్రయోజనాలకు శ్రీ సిటీ అద్దం పడుతుందని కొరియా రిపబ్లిక్ కౌన్సిల్ జనరల్ చాంగ్ న్యూ కిమ్ అన్నారు. ఈ రోజు ఆయన కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ అధికారులతో, కొరియన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో శ్రీ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇది తన 3వ పర్యటన అని గుర్తు చేస్తూ పలు కొరియన్ సంస్థలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్కు కృషి చేస్తుందని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్, ఈగల్ డ్రగ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, డ్రగ్స్, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ స్పేస్ గురించి కూడా మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం ఎక్కువ మంది నేరగాళ్ళందరూ కూడా సైబర్ స్పేస్లోకి వెళ్ళిపోయారు. మీరు దయచేసి ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. సైబర్ స్పేస్లో ఎటువంటి నేరాలు జరుగుతుందని తెలుసుకోండి. మీ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నా, మీ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. సైబర్ స్పేస్లో ఒక 5 రకాల నేరాలు మేము గుర్తించాం. మొదటిది ఫియర్, భయం. ఎవరో ఫోన్ చేస్తారు, మీ మీద ఒక కేసు నమోదైంది, మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు నమోదైంది, లేదంటే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, లేదంటే మనీ లాండరింగ్ చేశారు, ఇట్లా రకరకాలు చెప్పి సిబిఐని, ఈడీ అని, బెంగళూరు పోలీస్ అనో, ఇంకో పోలీస్ అనో, ముంబై పోలీస్ అనో మీకు కాల్ చేస్తారు. చేస్తే మనం భయపడి వాళ్ళకి డబ్బులు వేసేస్తారు. చాలా జరిగింది. కాల్ ఫ్రీ, టోల్ ఫ్రీ నెంబర్ అది 1930. అదేవిధంగా ఫియర్ తర్వాత గ్రీడ్. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ, చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. వార్తలకు తిరిగి స్వాగతం. దక్షిణ తీర ఒడిశాలో ఈ ఉదయం తీరం దాటిన వాయుగుండం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ దూరదర్శన్కు తెలిపారు. కృష్ణా నదితో పాటు గోదావరిలో కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. లంక గ్రామాల్లో మీరు తీసుకుంటున్నటువంటి రిలీఫ్ యాక్టివిటీస్ గురించి తెలియచేయండి. కృష్ణా ఉండొచ్చు, గోదావరి రివర్ బేసిన్ ఉండొచ్చు. 2 చోట్ల మనకు లంక గ్రామాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇనండేషన్ వలన కొంచెం ఇబ్బంది ఉంది. అక్కడ నుంచి కలెక్టర్స్ అందరూ రిలీఫ్ క్యాంప్ పెట్టి సిటిజన్ అందరికీ బయట తీసుకోపెట్టారు. అది కాకుండా కొన్ని చోట్ల వాళ్ళు ఫుడ్ క్యాంప్స్లో హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. అది కాకుండా అవకాశం అయితే మేము ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పంపుతాం. అక్కడ తీవ్ర వర్షాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేయండి. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఎస్టీఎంఏ తరపున మేము ఎస్ఎంఎస్ అందరికీ పెడతాం. ఆ ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లో లయింగ్ ఏరియాస్కి వెళ్ళవద్దు. మనకు కొన్ని రివర్ పక్కన మనకు ఏరియాస్ ఉంటాయి, అక్కడ వెళ్ళవద్దు. సెకండ్, అనవసరంగా హై ఫ్లో ఉన్నప్పుడు దయచేసి మీరు ఆ ఏరియాకి కూడా వెళ్ళవద్దు. థర్డ్, బాయిల్డ్ వాటర్. సో మనకు ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా శానిటేషన్ ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ వస్తాయి. సో ఇంకొకటి పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా ఈ పరిస్థితిలో ఇలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు బాయిల్డ్ వాటర్ మాత్రమే తాగండి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
దీంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 4,26,043 క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు బ్యారేజీ వద్ద మొదటి నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ దూరదర్శన్కు తెలిపారు. మనకు ప్రకాశం బ్యారేజ్ నుంచి అవుట్ఫ్లో 3.96 lakh క్యూసెక్స్ దాడి అయినప్పుడు వార్నింగ్ లెవెల్ ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు ప్రకాశం బ్యారేజ్ నుంచి అవుట్ఫ్లో 4.47 lakh క్యూసెక్స్ ఉంది. సో దానివల్ల మనకు వార్నింగ్ లెవెల్ 1 ఆల్రెడీ రీచ్ అయింది. 5.66 lakh క్యూసెక్స్ వార్నింగ్ లెవెల్ 2 ఉంటుంది. ప్రతి వార్నింగ్ లెవెల్లో కొన్ని విలేజెస్లో ఇనండేషన్ ఖచ్చితంగా వస్తుంది. మామూలుగా లంక గ్రామాలు అన్నీ ఇంకా కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ లిస్ట్ అందరు కలెక్టర్స్ దగ్గర కూడా ఉన్నాయి. ఎప్పుడు ఫోర్కాస్ట్ చూస్తే మనకు నెక్స్ట్ 3 to 4 days దాకా వార్నింగ్ లెవెల్ 1 ఉంటుంది. అంత లెవెల్ ఉంటుంది. 4.4 lakh క్యూసెక్స్ ఇప్పుడు అవుట్ఫ్లో ఉంది. ఇది కాన్స్టెంట్గా 2 to 3 days వరకు ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ నుంచి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,38,218 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 స్పిల్వే గేట్లు ఎత్తి 3,04,690 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హైడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,153 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాక ప్రస్తుతం 881 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 217 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197 టీఎంసీల వద్ద కొనసాగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దీంతో పాటు ఏజెన్సీలోని విలీన మండలాలతో పాటు పలు ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు శబరి, సీలేరు నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ధవళేశ్వరానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 8 లక్షల క్యూసెక్ల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వరద ప్రభావం పడింది. పి గన్నవరం మండలం ఊడిముడి లంకతో పాటు పలు లంక గ్రామాలకు వెళ్లాలంటే పడవలపై ఆయా గ్రామస్తులు ఆధారపడుతున్నారు. ముక్తేశ్వరం, కోటపల్లి మధ్య పంటు రాకపోకలను వరద ఉధృతి కారణంగా నిలిపివేశారు. రానున్న 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు స్పిల్వే ద్వారా 7,92,000 క్యూసెక్ల నీటిని ఈ రోజు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పలు కాలువలు, కొండవాగుల ద్వారా గోదావరిలోకి వరద నీరు చేరుతోంది. దీంతో గోదావరి వరద స్థాయి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. కాగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రక్షణ, సహాయక కార్యకలాపాల కోసం ప్రభావిత జిల్లాలకు ₹1 కోటి చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ల వినతి మేరకు మొత్తం 16 జిల్లాలకు ఒక్కో జిల్లాకు ₹1 కోటి చొప్పున నిధులను విడుదల చేశారు. ఈ నిధులు ముంపు ప్రాంతాల నుండి బాధితులను సహాయ శిబిరాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, పారిశుధ్యం కార్యక్రమాలు చేపట్టడం వంటి వాటి కోసం ఉపయోగించనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ దూరదర్శన్కు తెలిపారు.
పరిస్థితి చూసి ఇప్పుడు ప్రభుత్వం తరపున కూడా ప్రతి జిల్లాలకి 16 డిస్ట్రిక్ట్స్కి ₹1,00,00,000 పర్ ఈచ్ డిస్ట్రిక్ట్, అది కూడా ఇంకా అవకాశం అయితే పెంచుతాం. ఈ డబ్బుతో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ రిలీఫ్ క్యాంప్స్ పెడుతున్నారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఐటమ్ అయితే అది కూడా చేస్తారు. అన్ని రిలీఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దానివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ విద్యార్థులకు ఆదేశించారు. పాలసముద్రంలోని కేంద్రీయ విద్యాలయమును ఈ రోజు ఆయన సందర్శించి విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2న జరిగే పరీక్షల కంటే ముందే పేరెంట్స్ టీచర్స్ మీట్ను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రపంచంలో భారత్ శక్తివంతమైన అగ్రగామి దేశంగా గుర్తింపు పొందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలే కారణమని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యుడు బీజేపీ సీనియర్ నేత ఎన్ ఈశ్వర్రావు అన్నారు. శ్రీకాకుళంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలం గారికి ఇక్కడే సన్మాన కార్యక్రమం. ఆ తర్వాత 3-4 గంటలకి మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం ఇక్కడే ఉంటుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ 4:30కి కారాగారికి ఇంటికి వెళ్ళి, నేషనల్ అవార్డీ కారాగారి ఇంటికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పించి అక్కడి నుంచి మళ్ళీ క్రిస్టల్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంటలెక్చువల్స్ మీటింగ్, అందరు ఇంటలెక్చువల్స్తో శ్రీకాకుళంలో ఉన్నటువంటి పెద్దలందరితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆయన రేపు కార్యక్రమాల పద్ధతి. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీయే కాకుండా అందరూ కూడా, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా విస్తృతంగా తరలి వస్తున్నారు. సుమారు 5,000 మందితో ఈ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. ఘనంగా మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో ఇంత విస్తృత స్థాయి ర్యాలీలు, మీటింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. సైనికులకు న్యాయ సహాయం అందించే నిమిత్తం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నల్సా వీర పరివార్ సహాయక యోజన తీసుకువచ్చిందని కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యామిని తెలిపారు. కడపలోని సైనిక సంక్షేమ కార్యాలయాన్ని ఆమె సందర్శించి సంస్థను సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ సేవాధికార సంస్థ నుంచి న్యాయాధికారుల సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. నేషనల్ అథారిటీ వారు నల్సా వీర పరివార్ సహాయత యోజన కింద ప్రతి జిల్లా సైనిక్ బోర్డులో కూడానండి లీగల్ ఎయిడ్ క్లినిక్ పెట్టమనడం జరిగిందండి. ఈరోజు ఇనాగ్రేషన్ చేయమన్నారు ఈ రోజులోపు. అయితే ప్రతి వారం కూడా మన పిఎల్వీలు, పారాలీగల్ వాలంటీర్లు వస్తారు. మన సైనికులకి సంబంధించిన వారికి ఏ విధమైన లీగల్ ఎయిడ్ కావాలన్నానండి, అదేవిధంగా ఏమన్నా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్, డాక్యుమెంటేషన్ అది ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనే అవసరమైనా కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని మన సైనికుల గురించి ఈ క్లినిక్ పెట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. మన ఈ సైనిక్ బోర్డ్స్ వారి రిక్వెస్ట్ ప్రకారం ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ మనకి మన క్లినిక్కి మన పారాలీగల్, పిఎల్వీలు ప్లస్ వీళ్ళు వస్తారండి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణకు నూతన విధానాన్ని చేపడుతున్నట్లు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. చిత్తూరు డంపింగ్ యార్డ్లోని 1,42,000 మెట్రిక్ టన్నుల బయో వేస్ట్ను అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిగా తొలగించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. నగరంలో స్వచ్ఛతకు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలిపారు. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేసి వెహికల్స్ని సపరేట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మనకు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా బయో మైనింగ్ ఏదైతే ఉందో, బయో వేస్ట్ ఏదైతే మనకు డంపింగ్ యార్డ్లో ఉందో సుమారు 1,40,000 టన్నులని మనము రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా అక్టోబర్ 2 నాటికి మొత్తం డంపింగ్ యార్డ్ క్లియర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనము ఐటీసీ యాజమాన్యంతో ఒక ఒప్పందం
భారత్లో పర్యటిస్తున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. కొత్త ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన ఈ చర్చలో ఇరు దేశాల విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు. పరస్పర సహకారం, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకోవడంతో పాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతు వంటి కీలక అంశాలపై అజిత్ దోభాల్ భారతదేశ వైఖరిని చైనా విదేశాంగ మంత్రికి స్పష్టం చేశారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ అంశంపై కూడా చర్చించారు. ఢిల్లీలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025ను నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ ఏజెన్సీలు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, విదేశాల నుండి ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని, ఏడాది జూన్ నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సుమారు 237 గిగావాట్లకు చేరుకుందని తెలిపారు. ఈ కీలకమైన లక్ష్యాన్ని నిర్దేశించిన సమయం కంటే 5 సంవత్సరాల ముందుగానే సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు కూడా లాభాలలోనే ముగిశాయి. గడిచిన 4 సెషన్లలో సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ మళ్లీ 25,000 స్థాయికి చేరువైంది. ఈ ఉదయం 81,319 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాలలో కొనసాగింది. ఇంట్రాడేలో 81,755 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 370 పాయింట్ల వద్ద 81,644 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 24,980 వద్ద ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి వార్తలు రేపు ఉదయం 8 గంటలకు ప్రసారం. నమస్కారం.